ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఈ జనరేషన్ పిల్లలందరికీ చిప్స్ లేకపోతే బిస్కెట్స్ ఇవే వీళ్ళకి ఫుడ్ అంటే అవే స్నాక్స్. యాక్చువల్గా అంటే మా కొంచెం ముందు మా జనరేషన్లో ఏంటంటే ఇంట్లో చేసే స్నాక్స్ అట్లీస్ట్ మేము తినేవాళ్ళం, వేరుశెనగ పప్పు వేయించడం అలా తినేవాళ్ళం. కానీ జంక్ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే టోటలీ జంక్ ఫుడ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో వాళ్ళకి ఏదైనా హెల్దీగా ఈజీగా చేసేటట్టు ఏం పెట్టచ్చు? చాక్లెట్ పెట్టచ్చు. చాక్లెట్ పెట్టచ్చా? డార్క్ చాక్లెట్ అవి కాదు, నార్మల్ చాక్లెట్. అవన్నీ కెఫిన్ ఎక్కువ. మన ఇంట్లో న్యాచురల్ హెల్దీ చాక్లెట్ నేను చెప్తాం. ఓకే. బాదం పప్పులు, పిస్తా, జీడిపప్పులు వాటిని పేస్ట్ చేసి దేంతో కాస్త హీట్ చేసి దగ్గరకు వచ్చాక యాలక్ పొడి వేసేస్తే సేమ్ చాక్లెట్ చాలా బాగుంటుంది. వితౌట్ యాడింగ్ చాక్లెట్, కోకో అవేమి యాడ్ చేయాలి అసలు. న్యాచురల్ టేస్ట్ వచ్చే చాక్లెట్స్ అవి నోట్లో నవ్వులుతుంటే మంచి బలం వస్తుంది, ఇన్ఫెక్షన్ రాదు, పంటికి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటాయి. మరి అలాంటి హెల్దీ చాక్లెట్స్, డ్రై నట్ చాక్లెట్స్, ఇట్స్ లైక్ సూపర్ ఫుడ్. మరి ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో RSP చూపించద్దండి డాక్టర్ గారు. తప్పనిసరిగా. డ్రై ఫ్రూట్ చాక్లెట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన బాదం పప్పులు తొక్క తీసేసినవి 1 కప్, నానపెట్టి తొక్క తీసేసిన పిస్తా పప్పులు 1 కప్, నానపెట్టిన జీడిపప్పు 1/2 కప్, తేనె 1 కప్. ముందుగా మనం నానపెట్టిన జీడిపప్పుల్ని పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి సిమ్లో పెట్టి దోరగా వేడి చేస్తాం. దోరగా వేడెక్కిన వాటిని పక్కన పెట్టుకుంటాం. అదే మాదిరిగా పిస్తా పప్పులను కూడా దోరగా వేడి చేసి పొట్టు తీసేస్తే బాగుంటుంది, అందుకని తొక్క తీసేసాక ఇట్లా ఉంటాయి గ్రీన్గా. అట్లాగే బాదం పప్పులు కూడా తొక్క తీసేసుకుని ఇవి కూడా 7-8 గంటలు నానాలి. నానిన తర్వాత దోరగా వేపించుకుని అట్లా పెట్టుకున్నాం. ఇలా వేపిన వాటిని చల్లారిన తర్వాత మిక్సీ వేసి ముక్కా చెక్కలాగా చేసేయాలి. మెత్తగా పొడి చేస్తే బాగోదు, గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ముక్కా చెక్కలాగా చేశాక చాక్లెట్కి నములుతుంటే ముక్కా చెక్కలు తగులుతుంటే నోటికి బాగుంటుంది కాబట్టి అలా చేసి పెట్టుకుంటాం. ఇక పంచదార వాడకుండా మంచి క్వాలిటీ తేనె తీసుకుని ఆ తేనెను పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో వేసేసి ఒక 5 నిమిషాలు వేడెక్కనివ్వాలి. తేనె 5 నిమిషాలు వేడెక్కేసరికి మామూలుగా పంచదార కానీ బెల్లం కానీ ఎంతోసేపు చేస్తే పాకం ఎట్లా వస్తుందో 5 మినిట్స్లో అట్లా పాకంలా వచ్చేస్తుంది. వాల్యూస్ పెద్దగా పోవు. తేనె వేడి చేసినందువల్ల నష్టం కూడా రాదు. అందులో డ్రై ఫ్రూట్స్, వేపించిన పొడి, ముక్కా చెక్క తీసుకొచ్చి వేసేసాం. ఒక 2-3 మినిట్స్ ఆ తేనెలో వీటిని కదుపుతూ కొంచెం తేమ తగ్గనివ్వాలి. ఇక సిద్ధమైంది. కొద్దిగా గోరెచ్చగా చల్లారాక మనకు కావాల్సిన సైజులో చాక్లెట్ షేపులు అట్లా రోల్ చేసేసి దానిపైన చాక్లెట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని అట్లా కట్ చేసుకుని మార్కెట్లో లభించే చాక్లెట్స్ వలె అట్లా ర్యాప్ చేసేసి రోల్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. రోజుకు 2-3-4 తిన్నా నష్టమేమీ ఉండదు, బలమే బలం. 0 కొలెస్ట్రాల్ అని మాత్రం మరవకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా నాకు కూడా చెప్పకుండా మీరు ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటారు సారు? సార్ వాడు మీరు ఇలాగే గమ్మునే ఉంటే వాళ్ళు ఇలాగే చెప్పుకుంటూ ఉంటారు సారు. రండి సారు, వాళ్ళ గోబలు గుయ్యమనేలా కొడితే అప్పుడు తెలుస్తుంది సారు. ఏమైంది సారు? నేనింత గొంతు చించుకుని మాట్లాడుతుంటే అట్లా గమ్ముగా ఉన్నారే? మీకు నిశ్చితార్థం కాలేదని చెప్పండి సారు. వాళ్ళు చెప్పింది నిజమే మురుగన్. మీకు జోక్ చేయటం రాదు కదా సారు. రండి 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 సార్ వాడు. రాముడు నిశ్చితార్థమైన విషయాన్ని హనుమంతుడికి చెప్పేసే ఉంటాడు. ఇప్పుడు ఆ హనుమంతుడు సీతకెలా చెప్తాడు అనేదే ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పేది నిజమా సారు? మీరు అలా చేసుకోరని రూపమ్మ నమ్ముతుంది సారు. మురుగన్, నా మనసు ఏం బాగాలేదు. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. నా క్యాబిన్లో కూడా ఎవరిని రానివ్వకు. కాసేపు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను.
నేనిప్పుడు బయటికెళ్ళి రూపముకి ఏం చెప్పాలి? బాబాయ్, బాబాయ్ ఏమైంది బాబాయ్? రాజు ఏమైనా అన్నాడా? బాబాయ్, నేనే వెళ్ళి మాట్లాడతాను. ఆగమ్మా ఆగమ్మా, సారు మాట్లాడే పరిస్థితిలో లేరమ్మా. ఏమైంది బాబాయ్? వాళ్ళు చెప్పినట్టు సారు వాడికి నిశ్చితార్థం అయిపోయిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుండమ్మ కప్పకిస్తే గుండమ్మకి అప్పగించడం ఏంటి? ఏ లేకపోతే నువ్వుంటావా? నా ఉద్దేశం కూడా అదే. అంటే మామయ్య గారు, నేను ధర్మకర్త ఏంటి? చూడమ్మా, ఇలాంటి చోట సమర్థులైన వాళ్లే ఉండాలి. మన ఇంట్లో నీకంటే సమర్థురాలు ఎవరూ లేరమ్మా. ఇక నుంచి నా కోడలు గుండమ్మే ఆలయ ధర్మకర్తగా కొనసాగాలని నా అభిప్రాయం. మీరేమంటారు? మీ ఇష్టమే మా ఇష్టమండి. రేపు మీ కోడలు గారిని తీసుకొచ్చి ఆ బాధ్యతలు మీరే అప్పచెప్పండి. కళ్యాణ ఏర్పాట్లు అవి చేయాలి కదా. తప్పకుండా. ఈరోజు మంచి రోజు అనుకుంటా. ఈ రోజే మా కోడల్ని తీసుకొని గుడికొస్తాను. సరే అండి, మేము ఉంటాం. అమ్మా, మనం గుడికెళ్ళాలి. త్వరగా రెడీ అవు తల్లి. అలాగే మామయ్య. करता पुरख निर्भो निर्भय अकाल मूरत अजूनी सभंग गुरु प्रसाद जप आद सच जुगाद सच है भी सच। నమస్కారం అయ్యా. నమస్కారం పూజారి గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా? ఈ రోజు నుంచి తమరు ఆలయ ధర్మకర్త బాధ్యతలు స్వీకరిస్తున్నారట కదా? అవును పూజారి గారు. నాకు ఆంజనేయులు గారు వాళ్ళు చెప్పారండి. బాధ్యతలు తీసుకునే ముందు స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం పంతులు గారు. తీసుకోండి. ఇది బాధ్యత కాదమ్మా, వరం. తనకు సేవ చేయడానికి
ఆ భగవంతుడు నిన్ను ఎంచుకుని ఇచ్చిన వరం, నీ జన్మ సుకృతం. ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉంటాయమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తుంటాడు డాడీ? ఇంత గట్టిగా మూసున్నాయి. ఇవి తెరుచుకునేలా లేవు గాని పదండి వెళ్దాం. ఏమైందమ్మా, అందరూ ఎక్కడికి వెళ్లారు? ఏం కాలేదు పున్నమి, తాళం తెరిచారు కానీ తలుపులు తెరుచుకోలేదు. అందుకే ఆ ప్రయత్నం కోసమే వెళ్లారు. పోనీ నువ్వు తెరువు పున్నమి. అమ్మా, వాళ్ళు తెరిస్తే తెరుచుకొని తలుపులు నేను తెరిస్తే ఎలా తెరుచుకుంటాయమ్మా? ప్రయత్నిస్తే తప్పు లేదు కదా పున్నమి. వెళ్ళు పున్నమి, దేవుడికి దండం పెట్టుకొని పెద్దమ్మ గారి ప్రాణాలు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని నువ్వు ప్రయత్నించు. ఇదిగో అమ్మా, నీ కోరిక దేవుడికి సరైందనిపిస్తే తలుపులు తెరుచుకోవచ్చు. వెళ్ళు. వెళ్ళు పున్నమి. అమ్మ బతకాలంటే గుడి తలుపులు తెరుచుకోవాలి. ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో? తలుపులు తెరుచుకోకపోతే అమ్మ ఆరోగ్యం ఏం కావాలి? భగవంతుడా, అమ్మని నువ్వే కాపాడాలి స్వామి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా దీనిలాగా లోపలొకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడు కదా, అందుకే నేను చెడ్డదాన్ని. నాకు కొంచెం కోపం ఎక్కువేమో కానీ దీనిలా నమ్మించి మోసం చేయటం రాదు నాకు. ఏంటి అప్పుడే సైలెంట్ అయిపోయారు? ఇంకా మమ్మల్ని అనాల్సిన మాటలు, వెయ్యాల్సిన నిందలు ఏమీ లేవా? జగదాత్రి నేను తాళి కట్టిన భార్య. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. చచ్చేదాకా కలిసే ఉంటామని
ప్రమాణం చేసుకున్నాం పొట్టు వేసైనా వెయ్యకుండా అయినా ఇదే చెప్తాం, ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. అక్క, ఇందాకటి నుంచి మేం ఏదో ఆశించి ఈ ఇంట్లో అడుగు పెట్టామంటున్నారు కదా, ఏం ఆశించి అడుగు పెట్టామక్క? చెప్పక్క. మేం మీ అందరికీ అబద్ధం చెప్పి ఈ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అవసరం మాకేంటి? పెళ్లి అవ్వకుండానే అయింది అని మీ మధ్య ఉండాల్సిన అవసరం మాకేంటి? అవును దినా, మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరి నాన్నమ్మగారు అలా ఎందుకు చెప్తారు సిస్టర్? అవును, అమ్మమ్మ అంత ఖచ్చితంగా చెప్తుంది అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది కదా. ఆవిడ ఎందుకు అలా చెప్పారో నాకు తెలీదు, కానీ మేం మాత్రం భార్యాభర్తలమే. లేదు అబద్ధం, లేదు అబద్ధం, లేదు అబద్ధం, లేదు అబద్ధం, లేదు. నువ్వు చెప్తుంది పచ్చి అబద్ధం. మీ ఇద్దరికి పెళ్లి కాలేదు. జరిగింది. ఆ అమ్మి మెళ్ళో తాళి వేసుకుందని నేను చూశానని ఓ పక్క చెప్తా ఉంటే మళ్ళీ ఏందమ్మి ఆ అమ్మితో గొడవ పెట్టుకుంటుండా? నానమ్మ గారు, మీరు ఎవరినో చూసి నన్నే అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకింత బలంగా అదే నిజమని నమ్ముతున్నారో నాకైతే తెలీదు, కానీ నాకు కేదార్కి పెళ్ళైతే జరిగింది. ఏందమ్మి నేను పొరపాటు పడ్డానని చెప్తుండారా? నేను తప్పని నలుగురిలో చెప్పేసి నన్ను అవమానిస్తుండారా? అయ్యో, నేనలా అనలేదండి. నువ్వు ఏమంటా ఉండావో ఆ రోజు గుళ్ళో ఏం జరుగుండాదో నాకు బాగా తెలుసు. నిజం చెప్పమంటే బానే బుకాయిస్తుండావు. ఆ రోజు స్వామిగారి కళ్యాణం కూడా జరిగుండాది. ఆ కళ్యాణాన్ని మాకు తెలిసిన పిల్లోడే వీడియో కూడా తీసుండాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా పెద్ద ఘోరం జరగబోతోంది. ఇది నేను పలుకుతున్న మాట కాదు, నాతో ఆ శివయ్య పలికిస్తున్న మాట ఇది. నా మాటను పెడచెవిన పెట్టకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ధనాన్ని సంపదను పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలరు గాని అమ్మవారిని చేజార్చుకున్నారంటే తిరిగి దక్కించుకోవడం అసాధ్యంగా మారుతుంది. జంగమదేవర చెప్పిందంతా అక్షరాల నిజం. సౌమ్యని కాపాడుకోవాలనే ఆలోచన ఉన్నా నా గురించి ఏమైనా బయట పెట్టబోతున్నాడా? నీ గురించి బయటపడబోతోందని నువ్వు కంగారు పడుతున్నావని నాకు అర్థమైందవని. స్వామి, ఆపద ఏ రూపంలో రాబోతోంది? ఎవరి వల్ల రాబోతోంది? అమ్మవారిని కాపాడుకునే పరిష్కారాన్ని సూచించండి. సరైన సమయంలో వచ్చి మమ్మల్ని హెచ్చరించినందుకు సంతోషం. కానీ ఆ కుట్ర ఎవరి వలన జరగబోతుందో మాకు తెలియచేయండి స్వామి. మా జాగ్రత్తలో మేముంటాం. ఎటు నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అనేది నేనిప్పుడు చెప్పలే. అందుకే మీ జాగ్రత్తలో మీరుండండి. అమ్మవారు వారం రోజుల్లోపు మీ ఇంటి నుంచి తరలిపోతుంది. మరో విషయం, అమ్మవారిని అపహరించాలని చూసేవారు ఎవరైనా సరే ఆ దేవి వారిని క్షమించదు. వారి ప్రాణాలను తీస్తుంది.
అమ్మవారిని దొంగిలించాలనుకోవడం మహాపాపం. ఆ పాపానికి తగిన శిక్ష మరణ శిక్షే. హర హర మహాదేవ్, హర హర మహాదేవ, శంభో శంకర సాంబ సదాశివ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తెలిసి చేసినా తప్పనుకున్నా జరిగిన దానికి తల వంచడం తప్ప మనం చేయగలిగింది ఏముంది నాన్న? నా భార్యని నా నుంచి దూరం చేసినా ఏం చేయగలిగాం? తలరాత అనుకొని సరిపెట్టుకున్నా అమ్మా. నా ప్రమేయం లేకుండానే నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుందంటే ఇష్టం లేకపోయినా నా తలరాత ఇంతే అని పెళ్లిపీటలెక్కానమ్మా. కానీ ఈ మోసాన్ని నేను తలరాత అనుకొని సరిపెట్టుకోలేను. కలిసి 7 అడుగులు వేశానని జీవితాంతం తనతో కలిసి నడవలేను. ఒక్కసారి నేను చెప్పేది వినిమిసమ్మా. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. సాంప్రదాయబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే ఇంటికి చాలా కీడన్నారమ్మా. ఇంట్లో పసిపిల్లలు, కాలం చేయడానికి దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళము ఉన్నావురా. అనుకోనిది ఏదైనా జరిగితే ఆ తర్వాత అందరం బాధపడాల్సి వస్తుంది. దేవుడి ఆజ్ఞని ధిక్కరించే అధికారము, శక్తి రెండూ మనకు లేవు నాన్న. ఏ జన్మ రుణబంధమో మీరు ఈ జన్మలో కలిశారు, ఒక్కటయ్యారు. అయినా మిస్సమ్మ చాలా మంచిదిరా. ఎంత మంచివాడంటే సంబంధం లేని నా కష్టాన్ని చూసి కరిగిపోయేంత. మంచిని డబ్బుతో కొలిచే ఈ రోజుల్లో మంచితనాన్ని మనసుతో కొలిచే అంత. ఇలాంటి విషయాల్లో ఆయన మంచితనం గురించి నాకు కూడా తెలుసు నాన్న. అందులో ఏ అనుమానం లేదు. ఆయన మంచివారే. కానీ కానీ మంచా? ఆ మనిషిలో మంచి, నీతి, నిజాయితీ అనేవి కొంచెం కూడా ఉన్నా అలా ముసుగు వేసుకొని నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకోదు. ఈ పెళ్లిని నేను ఒప్పుకోను. ఆ మనిషిని నేను భారీగా ఒప్పుకోలేను. అసలు ఆ మనిషి నా కళ్ళ ముందుకొస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మీ కోపంలో న్యాయం ఉంది సార్. అమ్మగారి భయంలో కూడా న్యాయం ఉంది కదా సార్. మిస్సమ్మ ఇలా ఎందుకు చేసిందో పక్కన పెడితే పిల్లలకి పెద్దవాళ్ళకి కీడు అంటున్నారు. ఇంటికి వెళ్ళి జరగాల్సినవి జరిపించి అప్పుడేం చేయాలో ఆలోచించటం బెటర్ ఏమో సార్. ఇప్పుడే పంతులు గారు వచ్చారు. సాంప్రదాయబద్ధంగా జరగవలసిన కార్యక్రమాలు జరగకపోతే ఇంటికి చాలా కీడన్నారమ్మా. సరే అంకుల్, నేను ఇంటికొస్తా. జరగాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. కానీ ఆ మోసాన్ని ఎప్పటికీ నేను భారీగా ఒప్పుకొని నా 6 స్థానాన్ని తనకివ్వలేను. ఇచ్చినా నాకొద్దు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మ ఆల్రెడీ మీ అమ్మ స్థానంలోకి వచ్చేసింది.
మెల్లగా ఈ ఇంటిని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. నెక్స్ట్ మీ డాడ్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత మీ అమ్మని మీ మనసులో నుంచి శాశ్వతంగా తుడిచేస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎక్కడ చూసినా మీకు మీ అమ్మనే కనిపిస్తుంది. ఇక నుంచి మిస్సమ్మ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు గంటకు ఒక్కసారైనా ఆరు పేరుని ఎవరో ఒకరు తలుచుకుంటున్నారు. అదే తను వస్తే ఆ పేరే వినపడదు. మెల్లగా మీ అమ్మ స్టోర్ రూమ్ లో బూజు పట్టిన ఫోటోలాగా ఉండిపోతుంది. మీ అమ్మ మన మనసులో మర్చిపోయిన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీ అమ్మని మీ నుంచి దూరం చేయడం ఎవ్వరి వల్ల అవ్వదు. మిస్ అమ్మ ఎంత ట్రై చేసినా చేయలేదు అని అనుకుంటున్నారు కదా. ఒక్క తప్పు చేస్తేనే అమర్ లైఫ్ లాంగ్ క్షమించడు. అలాంటిది మిస్ అమ్మ ఇన్ని తప్పులు చేస్తున్నా క్షమించేలా చేసింది. తన మెడలో తాళి కట్టేలా చేసుకుంది. సారీ మీకు దూరం చేసేది ఎవరినో తెలుసా? మీ డాడ్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఏయ్, కాకుల్లా అరుస్తున్నారేంటి? ఆపండి. ఆటో అన్నా, నువ్వు సినిమా సాంగ్స్ పెట్టు. సినిమా సాంగ్స్ కన్నా మా చెల్లెళ్ళు పాడే రైమ్సే చాలా బాగుంటాయి. ఆ రైమ్ వింటుంటే ఇంకా స్కూల్లో ఉన్నట్టే ఉంది. స్కూల్ అంటే నీకు భయం అని చెప్పరా కిట్టు? వీడికి చదవన్నా భయమే. నాకు భయమేంటి? మిమ్మల్ని. అమ్మో, బాబు 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 బాబు. ఏమైందన్నా? టైర్ పేలినట్టుంది బాబు. టైర్ పేలిందంట. వీడు బాంబు అనుకుని భయపడ్డాడు. వీడికి అన్నీ భయాలే, పైకి మాత్రం హీరోలాగా పోజ్ కొడతాడు. మీరు ఆగండి. ఇప్పుడు ఎలా అన్నా? కంగారేం లేదు బాబు, స్పేర్ టైర్ ఉంది, 5 నిమిషాల్లో మార్చేస్తాను. సరే అన్నా. ఎక్కడికి బావా?
ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. అన్నయ్య మాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి. వద్దను, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఏం కాదన్నయ్య, కొనివన్నయ్య. ఐస్ క్రీమ్ కొనిచ్చే మొహమేనా వాడిది? వేస్ట్ వాడు. మా అన్నయ్య తిట్టామంటే ఊరుకోం. మీకు చేతనైతే వాడితో ఐస్ క్రీమ్ కొనిపించుకోండి. మా అన్నయ్య ఐస్ క్రీమ్ కొనివ్వకపోయినా మాకు ఇష్టమే. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. బాబు బాబు బన్నీ బాబు, అయ్యో బన్నీ బాబుకి దెబ్బలు తగిలాయి, స్పృహలో కూడా లేడు. ఇప్పుడు ఎలా? లే బాబు, బాబు, బన్నీ బాబు, లే బాబు, బన్నీ బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీనిలో రోజుకో ప్రత్యేక లక్షణం కనిపిస్తుంది. ఈసారి దీని దగ్గరికి రావాలంటే తట్టో బొట్టో అడ్డం పెట్టుకుని రావాలి. అమ్మా సర్లే వదినా, ముందు లేపు దాన్ని. ఏ మళ్ళీ తన్నించుకోడానికా? నువ్వే లేపు. నేనా? నేను తన్నించుకున్నాను కాబట్టి ఈసారి నీ వంతు. పోయి లేపు. ఏంటి తన్నించుకోవడమా? నిద్ర లేపడం. పోయి లేపు. చారు, అమ్మ చారు, చారు లేమ్మా. ఏ చారు, అది కాదమ్మా. చారు, చారు మళ్ళీ అంతా అయిపోయాక పడుకుంది గాని దా. చారు, ఎవరు లేవకముందైతే మనకి ఏ ఇబ్బంది ఉండదు. లేమ్మా చారు. నాకు నిద్ర వస్తుంది. అది కాదు చారు, తర్వాత పడుకుంది గాని లేమ్మా. అబ్బా ఇదేదో నాకు ముందే చెప్పుంటే కోడలితో కాలితో తన్నించుకున్నానన్న బాధ ఉండేది కాదు కదా. మీరేంటి ఇక్కడ? రాత్రి చెప్పాం కదమ్మా, మర్చిపోయావా? ఇంటి పనులన్నీ చెయ్యాలి కదా. పదా. నేను చేయనని చెప్పాను కదా. అబ్బా, నువ్వు చెమట తుడుచుకుంటే చాలే, పనులన్నీ మేము చేసి పెడతాంలే. సరే అయితే మీరు వెళ్ళి పని చేసి వచ్చి నన్ను నిద్ర లేపండి, అప్పుడు చెమట తుడుచుకుంటాను. నువ్వు కానీ నిద్రపోయావు అంటే ముగ్గు నీ మొహానేస్తాను. నీకోసం ఇంత చేస్తుంటే జాలేనా లేదా నీకు? కాసేపు ఓపిక పట్టు. హాయ్, భలే ఉంది బొగ్గు. నేను వేస్తే నువ్వెగరడం కాదే, నువ్వేస్తే నేను ఎగరాలనుంది. నిజంగా చాలా బాగుంది వదినా. ఈ ముగ్గి వేసిందంటే నమ్ముతారంటావా? కింద చార్లత అని పేరు రాస్తే సరిపోతుంది కదా. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు నీకు.
సరిపోయారు ఇద్దరికిద్దరు నాకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన వదిన అక్కొస్తుంది. రావే, నువ్వే ముక్కేసినట్టు కూర్చో. పట్టుకో, కూర్చో, కూర్చోవే. ఏది ఏది ముక్కేయడం రాదు, ఏం రాదు. ఉండు. ఏంటిదంతా? నువ్వే ముగ్గేసావంటే నమ్మాలి కదా. పోసివ్వు, పోసివ్వు. వెయ్యివే, బాగా వెయ్యివే. సరిగ్గా సరిగ్గా వే. ఎలానేనా? అలాగే. రావద్దునా? చాలా బాగుంది. ఎవరు ముగ్గేసింది? ఇంకెవరు? చారునే. అందుకే కింద పేరు కూడా రాసాం. ముగ్గు కింద పేరు రాయడం ఏంటి? అదే వదినా, నువ్వు అడిగినట్టు ఇంకెవరైనా అడుగుతారేమోనని రాసా. రాయించా రాయించా. చారు ఇంత బాగా ముగ్గేసిందా? అదిగో, కావాలంటే చూడు. చారు బుగ్గన ముగ్గు పిండి కూడా అయింది. అవునవును, కష్టపడి ముగ్గు తనే వేసింది. ఏంటక్క, ముగ్గు తనే వేసిందా లేదా అని అనుమానంగా ఉందా? వదినకు ఎలాంటి అనుమానం లేదు పార్వతి. ఆడపిల్లన్న తర్వాత ఆ మాత్రం ముగ్గు వేయదా? కావాలంటే ముగ్గు ముందు బొమ్మలా ఎలా కూర్చుందో చూడు. ఎందుకలా మాట్లాడతావు నువ్వు? ముగ్గు వేయటం అయిపోయింది కదా, ఇంకా అలా కూర్చోవడం ఎందుకు? చూడాలి కదా అని. అంటే నువ్వొచ్చి ఏమన్నా సరిచేయమంటావేమో అని అలా కూర్చోబెట్టాం. కూర్చుంది, పెట్టలేదు, కూర్చుంది. తోటకి వెళ్ళారా? అవును జానకి, పచ్చడి చేయడానికి కావలసిన మామిడికాయలు, వేపాకు అన్నీ తెచ్చాను. అలాగేనండి, పచ్చడి చేస్తాను. నువ్వెందుకు? ఈరోజు పనులన్నీ చారు చేయాలని చెప్పాం కదా. అమ్మా, ఇప్పుడు ఇదొకటి ఉందా? పచ్చడి చేసే లోపు ఇది నన్ను పచ్చడి చేస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అనుకుంటున్నావా? అయినా నీకు థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? ఇప్పుడు నువ్వేదో వచ్చేసి మాకేదో గొప్ప మేలు చేశాననే ఫీలింగ్లో ఉన్నావేమో. యూర్ రాంగ్. నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి జస్ట్ గ్రౌండ్ వర్క్ చేశావు. బట్ నేను దాని గురించి టోటల్గా స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చాను. అది నచ్చే వాళ్ళు ఇక్కడి వరకు వచ్చారు. మరైతే ఆర్య ఇంటికొచ్చి ఎందుకు బ్రతిమలాడినట్లు? ఎందుకు వచ్చావంటే మేమేదో వర్ధన్ ఇండస్ట్రీస్ని పాడు చేస్తున్నామనే ఫీలింగ్స్లో ఉన్నారు కదా. ఈయనగారు లేనందువల్ల ప్రాజెక్ట్ మిస్ అయితే దానికి కూడా మమ్మల్ని బ్లేమ్ చేస్తారని మిమ్మల్ని రమ్మన్నా. యువర్ రాంగ్ అజయ్. నువ్వు నా ఇంటి వరకు వచ్చినప్పుడే
నువ్వు ఈ ప్రాజెక్ట్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నావో నాకు అర్థమైంది. దట్స్ వై ఐ సపోర్ట్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నిజమే, నేను ఒక గొప్ప మేలు చేశాననే ఫీలింగ్లోనే ఉన్నాను. కానీ అది నీకు కాదు. ఈ ప్రాజెక్ట్లో భాగం పంచుకొని పనిచేసే ప్రతి వర్కర్కి మేలు చేశాననే హ్యాపీనెస్తో ఉన్నాను. ఇందులో నువ్వేదో తగ్గావని, నేనేదో నెగ్గానని నేను అస్సలు అనుకోవడం లేదు. బికాస్ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ విజయం అంటే వర్ధన్ ఫ్యామిలీ విజయం. End of the day, we all are Vardhan family. మా ఊర్లో ఒక సామెత చెప్తూ ఉండేవాళ్ళు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేశాడు అని. అదేంటో అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. అది ఇదే అని. మీరా మీటింగ్లో మినరల్ వాటర్, కాఫీ, స్నాక్స్ ఇన్ని ఆఫర్ చేసినా వాటిని కనీసం ముట్టుకోలేదు. కానీ వీధి చివరి కొట్టులో టీని ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు అతని క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. దట్స్ కాల్డ్ డౌన్ టు ఎర్త్ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా కోడల్ని అంటూ చెప్పుకుంటూ తిరిగే ఆ అమ్మాయి ఆ హత్య చేయలేదు, అందుకే బెయిల్ ఇచ్చారు అని అందరికీ దండోర వేయించమంటావా? లేదంటే అయిన వాళ్ళందరినీ పిలిపించి సన్మానం చేయించమంటావా? ఏం చేయమంటావు? అది కదమ్మా, ఒకసారి కార్తీక్, ఇన్నాళ్ళు నీ మాటకి గౌరవం ఇచ్చి మౌనంగా ఉన్నాను. ఇక సహించడం నా వల్ల కాదు. నువ్వే అన్నావు, ఈ అమ్మాయి హత్య చేసింది అని రుజువైతే నువ్వే మెడబట్టి బయటికి గెంటేస్తానని. నువ్వేగా ఈ కేసుని డీల్ చేసింది. ఈ అమ్మాయే హత్య చేసింది అని అందరి ముందు అరెస్ట్ చేసి మరీ తీసుకెళ్ళావు. బెయిల్ మీద తిరిగొస్తే తప్పు చేయనట్టు అంటావా? మళ్ళీ తనని ఇంట్లోకి రానివ్వాలి అంటావా? ఏమంటావు? చూడమ్మాయి, నువ్వు చేసిన దానికి నా స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే ఈ కథ వేరేలా ఉండేది. కానీ తెలుసో తెలియకో ఉన్ననాళ్ళు నా మనవరాళ్లకి అమ్మవయ్యావు. వాళ్ళకి అమ్మలేని లోటు తీర్చావు. ఆ ఒక్క పుణ్యమే నీ ప్రాణం పోకుండా కాపాడుతుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పో. వంకిత, బ్యాగ్ తీసుకురా. అలాగే వదినా.
ఇబ్బంది పడుతున్నారని తెలుసు కానీ ఇంతలా నరకం అనుభవిస్తున్నారని తెలుసుకోలేకపోయాను అత్తయ్య. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు నన్ను మీ ఇంట్లో ఉండనిచ్చారు, నన్ను భరించారు. ఇక సెలవు. ఫ్రెండు, నువ్వు వెళ్ళొద్దు ఫ్రెండు, ఇక్కడే ఉండు. వస్తాను స్వీటీ. సారీ. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, అసలు ఎంత ధైర్యం లేకపోతే సీక్రెట్ గా తెచ్చుకొని మరి తినేస్తారు. ఇచ్చిన పాకెట్ మనీని మీరు ఇలా వాడుకుంటున్నారా? లేదు. మాట్లాడుకు. అరవింద్ నన్ను చూసి కాస్త నేర్చుకోండి. ఒకప్పుడు మంచి బాక్సింగ్ ప్లేయర్. ఇలాంటివన్నీ అసలు తిననే తినరు. అవే ఇప్పటికి కూడా ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన చూసుంటే ఇవి మీ నోట్లో కూడా వెళ్ళేవి కావు. ఆర్డర్ పెట్టి తెప్పించింది అరవింద్ అన్న. మీరా? అక్షరా, ఈ ఒక్కసారికే అన్నారు. పొట్ట పిజ్జా పిజ్జా అంటుంది, నాలుక పిజ్జా అని డిసైడ్ అయిపోయింది అని అంటే తెప్పించా. ఇలా డ్రామాలు ఆడుతున్నారా? అనిపించదని చెప్పాము. అరవింద్ అన్న కూడా తిన్నాడు. ఏంటండి అసలు అడిగిన దానికి తిట్టకుండా తెప్పించడమే తప్పనుకుంటే మీరు కూడా తినేశారా? బాగుందని కూడా చెప్పాడు. వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరే తింటే ఎలా అండి? ఇంకా తిట్టక అక్షరా, తప్పే. చచ్చ అస్సలు మాట వినట్లేదు. ఆయన్ని కూడా మీ మాటే వినేలా చేసుకుంటున్నారు. కనీసం మీ నాన్నమ్మ గారినైనా చూసి నేర్చుకోండి. ఏ రోజైనా బయటివి తినడం చూసారా? వారికి తెలిసుండదు. తెలిసుంటే ఈ డబ్బా ఇంట్లో కనిపించేదే కాదు. అడిగిందే బుజ్జమ్మని. అంటే అమ్మా, నేను వద్దంటే వద్దన్నానమ్మా. ప్లీజ్ ప్లీజ్ అని నన్ను మాయ చేసేశారు. అది విషయం. మా అత్తయ్య గారు మీ నాన్నలా కాదే. బలవంతం చేసినా తిననే తినరు, ఊసి పారేస్తారు. అత్తయ్య గారు, మీరు ఊసేలేదమ్మా, మెంగేసేలా కుక్కేశారు. అయినా తప్పే కదా. గోడ కూర్చి వేయాల్సింది నేను. మీరు లేకండి. వద్దు. వద్దులే అక్షరా, ఇంకొకసారి మేము తినంలే. మిమ్మల్ని ఎవరండి నమ్మేది? మిమ్మల్ని కంట్రోల్లో పెట్టకపోవడం నాదే తప్పు కదా. నేనే వేస్తాను. పిజ్జానే కదమ్మా. పిజ్జానే కదా. నేను పనిష్మెంట్ తీసుకుంటేనైనా ఇక తినను అంటారేమో అనుకుంటే పిజ్జానే కదా అంటారా? మీకిలా కాదు, రేపు ఉదయం చెప్తాను. వామ్మో, ఉదయమా? ఏం చెప్తారు? ఓ మై గాడ్, దేవుడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూజా, పూజా,
ఇదిగో చూడు, ఇప్పుడు అర్థమైందా ఇది క్రాంతి అని? పూజ ప్యాంట్ షర్ట్ మీద చీర కట్టుకుని వచ్చింది. నాకు చుట్టాలంటూ ఇంట్లో చేరింది మీరా? మా అత్తయ్య ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. నా చుట్టాలన్నారు కదా అని నా వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే నన్ను ఇంత మోసం చేస్తారా? పూజ అది కాదు పూజ. మాట్లాడుకో. అసలు మీకు నేనేం అన్యాయం చేశాను? ఏం ద్రోహం చేశాను? ఎందుకు నన్ను నా భర్తని విడదీయాలని చూస్తున్నారు? ఎందుకు నా కాపురాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు? నేను సుఖపడ్డా మీకు ఇష్టం లేదా? లేక నన్ను చచ్చిపోమంటారా? పూజ 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 అంత మాట అనొద్దమ్మా. అయితే మీరందరూ బయటికి పోండి. ఇంకెప్పుడు ఈ గడప తొక్కాలని చూడకండి. తొక్కారా నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్పిటల్కి వెళ్దాం రండి పిన్ని. మీరెందుకు వచ్చారు? పార్టీ అప్పుడే అయిపోయిందా? లేదు పిన్ని, పార్టీ మధ్యలోనే వచ్చేసాం. ఎందుకు? మీకు హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వస్తే వెంటనే బయలుదేరి వచ్చాం. నాకు స్ట్రోక్ రావడం ఏంటి? ఎవరు చెప్పారు? సీత ఫోన్ చేసి చెప్పింది పిన్ని. పదండి పిన్ని, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ ఏంట్రా? పిన్నికి స్ట్రోక్ వచ్చింది డాడ్. మాకు తెలియకుండా మహాకి స్ట్రోక్ ఎప్పుడు వచ్చింది? స్ట్రోక్ వస్తే వదిన ఇలా ఉండదు కదా రామ్. మరి సీత నాతో అలా చెప్పింది. సీత నీతో అబద్ధం చెప్పింది రామ్. నాకు ఏ స్ట్రోక్ రాలేదు. కావాలని మిమ్మల్ని పార్టీలోంచి ఇంటికి రప్పించింది. అసలు ఏం జరిగింది రామ్? నేను మధు గారు పార్టీలో ఉన్నాం డాడీ. అప్పుడు కూల్ డ్రింక్ తీసుకోండి మధు. హే రామ్, డ్రింక్ చేసే ముందు చీర్స్ చెప్పుకోవాలి రామ్. జస్ట్ కూల్ డ్రింక్ మ్యాన్. ఏ డ్రింక్ అయినా చీర్స్ కంపల్సరీ. డూ ఇట్ మ్యాన్. మేడం డూ ఇట్. సారీ సారీ రామ్ గారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓ షిట్. ఏమైంది రామ్ గారు? మీటింగ్లో ఆఫ్ చేసిన ఫోన్ని ఇంకా స్విచ్ ఆన్ చేయలేదు.
నేను కూడా. ఇన్ని మెసేజెస్ వస్తున్నాయేంటి? సీత చాలాసార్లు కాల్ చేసింది. మనం ఇలా పార్టీకి వచ్చామని అది టెన్షన్ అవుతూ ఉంటుంది. లేదండి, ఏదైనా అర్జెంట్ అయితేనే సీత కాల్ చేస్తుంది. చెప్పు సీత, ఏవండి, మీరు వెంటనే ఇంటికి రండి. ఏమైంది? మీ పిన్నికి గుండెపోటు వచ్చింది. వాట్? పరిస్థితి సీరియస్ గా ఉంది, త్వరగా రండి. వస్తున్నాను. మధు గారు, మా పిన్నికి హార్ట్ అటాక్ వచ్చిందంట. మనం వెంటనే వెళ్ళాలి. పదండి. అది జరిగింది. పిన్నికి ఏమైందోనని మేము వచ్చేసాం. మీరు పార్టీలో ఉండకూడదని సీత కావాలనే ఇలా చేసింది. నాకు హార్ట్ అటాక్ అని అబద్ధం చెప్పి మిమ్మల్ని రప్పించింది. అసలు నీకు బుద్ధుందా సీత? ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఎంత టెన్షన్ అయ్యానో తెలుసా? పిన్ని మీద జోక్ వేస్తావా? నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శేషు, గుడ్ మార్నింగ్ బాసు. ఆర్డర్ టైప్ చేయించావా? చేయించాను బాసు. బాసు, ఇది అన్యాయం బాసు. పండక్కి బోనస్ అడిగావు, వద్దా? మీరేం చేసినా కరెక్టే బాసు, కరెక్టే. వస్తాను, కరెక్టే. మీరేం చేసినా కరెక్టే. ఏం ఆర్డర్ అండి? రెసిగ్నేషన్ లెటర్. ఏంటండి ఇది? మావయ్య గారు ఆస్తిలో నాకు వాటా రాసిచ్చారు కదా, మీరు ఈ ఆఫీస్ని నాకు ఇచ్చేస్తున్నారా? ఓ, అందుకేనా నా టేబుల్ని తీయించారు? వద్దండి, అవసరమైతే మీ వర్క్ కూడా నేనే చేస్తాను, కానీ బాస్ చైర్లో మీరే కూర్చోవాలి. వాగడం అయిపోయిందా? రెసిగ్నేషన్ లెటర్ నాకు కాదు, నీకు. నాకా? నీకే. ఈ లెటర్ తీసుకుని ఆటో బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపో. అది కాదండి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాను. వెళ్ళి నీ దిక్కున్న చోట చెప్పుకో. నేను చాడీలు చెప్పే మనిషిని కాదండి, సాధించుకునే మనిషిని. అందుకే కదా ఇన్నాళ్ళు నన్ను సాధించుకుని తింటున్నావు. ఇక నీకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ క్రూరమైన నిర్ణయానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? కోవచ్చు. నేను జనాలకి సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి నన్ను డిస్మిస్ చేయడానికి లింక్ ఏంటి? ఉంది. మా నాన్న బుద్ధి లేకుండా నీ పేరు మీద ఆస్తిలో వాటా రాసిచ్చాడు. అంటే ఇప్పుడు నువ్వు ఒక పెద్ద కోటీశ్వరరాలివి. ఈ ఉద్యోగం డబ్బున్న నీలాంటి దానికి ఇవ్వడం కన్నా ఓ నిరుపేద సమర్థుడికిస్తే, పొగరు పట్టిన నీలాంటి ఆడదానికంటే మంచితనమున్న ఒక మగాడికి ఇస్తే రాష్ట్రానికి నా వంతు సహాయం చేసిన వాడిని అవుతాను. అందుకు ఎస్, కానీ దాన్ని నువ్వు ప్రూవ్ చేయలేవు. ఈ కంపెనీకి నేనే బాస్ని అండ్ మై డెసిషన్ ఇస్ ఫైనల్. మీరు నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు. అవును, రెచ్చగొడుతున్నాను. అయితే ఏం చేస్తావు? ఆఫీస్ ముందు కూర్చుని ధర్నా చేస్తావా? కాస్త బ్రెయిన్ యూజ్ చేస్తా, అంతే. యూజ్ చేయాలంటే ముందు నీకు ఉండాలి కదా. నేనేంటో ముందు ముందు మీరే చూస్తారు. ఐఎమ్ వెయిటింగ్. వెయిట్ చేయండి. మీ వెయిట్ ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా వీటితో ఏం చేద్దామని? గాయత్రీదేవిని ఇక్కడి నుంచే కట్టడి చేద్దామని వాళ్ళ ప్రయత్నం. వాళ్ళు అంటే ఎవరు గురువు గారు? ఇంకెవరు? ఆగిపోయావేంటక్క, చెప్పు త్వరగా. ఏయ్, మా వైపు చూస్తావేంటే నువ్వు? నేను మీ పేరు చెప్పానా? నీ చూపులకి మమ్మల్ని అపార్థం చేసుకునేలా ఉన్నారు హాసిని. పెద్దత్తయ్యని ఇంటికి తీసుకురావటానికి మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు కట్టడి చేస్తారు? నీలా అందరూ అర్థం చేసుకోరు కదా. అయితే ఇది మీ పని కాదంటారక్క? అంటే ఏంటి మూర్తి? అవుననేంతవరకు బెదిరిస్తారా? పాపపు పని చేయనప్పుడు రాజీ పడాల్సిన పని లేదులేండి అత్తయ్య. అనవసరంగా అనుమానించి ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోకండి. మూట కట్టిందైతే తిలోత్తమమ్మ కాదు అని నా మనసు చెప్తోంది. డమ్మక్క మాటకి నేను కూడా వత్తాసు పలుకుతాను. గురువుగారు, మీరే చెప్పాలి ఈ పని ఎవరు చేశారో. ఎవరని చెప్పగలను, కానీ ఇలా చేయడం వల్ల జరిగే ఫలితం చెబుతాను. చెప్పండి స్వామి. నిజానికి దిష్టి తగలకుండా చేయడానికి ఇలాంటివి వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో పని చేయవచ్చు. ఏం స్వామి అది? వీటిని విశాలాక్షికిస్తే తర్వాత జరగబోయేదేంటో మీరే చూస్తారు. సోదరు ఇంట్లో లేదు కదా స్వామి? రేపు అమ్మ వస్తానంది. అప్పటి వరకు వీటిని జాగ్రత్తగా ఉంచండి. దిష్టి సామాన్లని జాగ్రత్త చేయడమేంటో. రేపు ఇదే గొప్పగా కనిపిస్తాయి చెల్లి. గురువుగారు, ఇలా ఇవ్వండి, నేను మూట కట్టి భద్రంగా పెడతాను. చెల్లి పట్టుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడుకునేది కాదే అది. పర్వాలేదు, ఇవ్వచ్చు. డమ్మక్క, దిష్టి తీసేవి పిల్లల చేతికిస్తారా? ఇందాకైతే రేపవి గొప్పగా కనిపిస్తాయన్నావు. అంతలోనే వాటిని తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి నైని? హాసిని, ఇచ్చేయ్. దిష్టి బొమ్మని ఆడుకునే బొమ్మ అని అనుకుంటుందేమో. గాయత్రి, వదిలే అమ్మా, వదిలే.
అసలు ఏం జరుగుతుంది మమ్మీ? తెలియట్లేదురా. దిష్టి బొమ్మ పిల్ల బొమ్మ కాదు అని అర్థం చేసుకోండి. మమ్మీ ఏమైంది మమ్మీ? మమ్మీ అమ్మా అత్తయ్య ఏమైందమ్మా? మమ్మీ ఏమైంది మమ్మీ? అత్తయ్య ఏమైందమ్మా? అక్కాయ్ అత్తయ్య అమ్మా ఏమైంది? అత్తయ్య మమ్మీ గుర్రం నా గుండెల మీద కాలు పెట్టి గట్టిగా తొక్కుతున్నట్టుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. గుర్రం సకిలిస్తున్న శబ్దం కూడా వినిపించింది ఇందాక. అమ్మా ఆర్ యు ఓకే? రేపు విశాలాక్షి వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. కంగారు పడాల్సిందేమీ లేదు. ప్రాణాపాయం తప్పినట్టే కదా స్వామి? ఈ ఉసురు పోయే రోజైతే ఈ రోజు కాదు నైని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి చనిపోయిందని మీరు అనుకునేది అబద్ధం. లక్ష్మి బ్రతుకుందనేదే నిజం. శ్రీరామచంద్రమూర్తి, దీక్షితులు గారన్నట్టు నా కోడలు నిజంగా బ్రతికే ఉంటే మళ్ళీ తన్ని కలుసుకునే అవకాశం కల్పించు. మళ్ళీ మిత్రని లక్ష్మిని ఏకం చేసి నువ్వున్నావని నిరూపించు తండ్రి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరంతా ఎవరు? నేను ఇక్కడెందుకున్నాను? మొన్నటి దాకా కోమాలో ఉన్నావు. అప్పుడు జరిగిన బస్సు ప్రమాదంలో నా భార్యని కాపాడి నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి మేము చెయ్యని ప్రయత్నం లేదు. ఆఖరికి ఇదిగో ఈ రోజు ఇలా లేచి కూర్చున్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆచారి గారు, హఠాత్తుగా తను వామిటింగ్ చేసుకుంది. ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పరా? ఈమె గర్భవతి. అమ్మా, మీ వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో చెప్తే వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించి ఏర్పాట్లు చేస్తాం. నువ్వు మిత్ర జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నందన్ కుటుంబం నుంచి కనుచూపు మేరలో కనపడకుండా వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. నాకు ప్రామిస్ చేయి. దయచేసి నా గతం గురించి, నా వాళ్ళ గురించి అడగకండి. మీరు అడిగినా నేను చెప్పే పరిస్థితుల్లో లేను. అలాగే ఇకపై మీకు భారంగా ఉండలేను. ఇక నుంచి నా దారి నేను చూసుకుంటాను. చూడమ్మా, నువ్వు ఏదో బాధలో ఉన్నావని మాకు అర్థమవుతుంది. అవన్నీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావని మాకు తెలుస్తుంది. అందుకే నీ గతం గురించి, మీ వాళ్ళ గురించి అడిగి నిన్ను ఇబ్బంది పెట్టడం మాకిష్టం లేదు. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. లేదండి, ఇప్పటికీ నేను మీకు చాలా భారం అయ్యాను. ఇకపై కూడా మీ భుజాల మీద బరువు పెంచదలుచుకోలేదు. చూడమ్మా, ఈ క్షణం వరకు నీ పరిస్థితి బాలేదు. ఇప్పుడేమో నువ్వు గర్భవతివని ఆచార్య గారు అంటున్నారు. ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్తావు? నాకే కనుక చెల్లెలుంటే నేను తనని కంటికి రెప్పలా కాపాడుకోనా? నన్ను మీ అన్నగా అనుకో. నీకు ఎంతకాలం ఇక్కడ ఉండాలనిపిస్తే అంతకాలం ఉండొచ్చు, సరేనా? దయచేసి నా మాట వినమ్మా. మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా లేనప్పుడు ఎక్కడో దగ్గర ఆశ్రయం పొందాలిగా. ఈ అన్నయ్య దగ్గరే ఆశ్రయం తీసుకో, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.